వల్ల వీడియోస్ మొత్తం వేస్ట్ అయిపోతాయి. ఏం చేస్తుంది తెలుసా, అసలు సగం వీడియో తీసేసిన తర్వాత పడుకుంటుంది వచ్చి. లేపుతా ఉంటే వీడియో తీద్దామంటే మధురా నగర్ అంట. నువ్వు పాడ బాగా వాళ్ళు దడుచుకుంటారు. అయిపోయింది. ఏమైపోయింది? కొండ అయిపోలేదు వీడియో, ఇంకా అంటే ఊరు నుంచి వచ్చినావమ్మా నువ్వా? హైదరాబాద్ నుంచి వచ్చినానయ్యా. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఉన్నారు, బాగున్నారు కదా? మేమైతే బాగున్నాము. ఈ రోజు వీడియో వచ్చేసి మేము హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము కదా, హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి. ఈరోజు డేట్ వచ్చేసి 29 జూన్. డేట్ ఎందుకు చెప్తున్నావా? చెప్పాలి, ఓకే సరే అయితే బస్ దగ్గరికి వెళ్ళి మేము గూడూరు దాకా వెళ్ళాలి బస్ కోసం. ఇక్కడ నుంచి ఆటోకి అయితే వెళ్తున్నాం మేము. ఫస్ట్ లగేజ్ కూడా చాలా ఉంది. లగేజ్ ఎంత ఉన్నాయి? 3 బ్యాగులు, చాలా పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయి. అందులో ఏమున్నాయి మీకు రేపు చూపిస్తాను. దానిలో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, రేపు చూస్తారు బాగా. సరే గైస్, ఆటోలో అయితే కలుసుకుందాం. బాయ్ గైస్. ఇప్పుడైతే మేము గూడూరు దగ్గర అయితే ఉన్నాము. ఇదిగో వెనకాల పిచ్చోళ్ళు ఉన్నారంట, నిన్నే పట్టుకొని వెళ్తారు. గూడూరు బైపాస్కి వచ్చి అయితే బస్సు ఎక్కాలి. అక్కడ చాలామంది పిచ్చోళ్ళు ఉన్నారని చెప్పి మా అత్తమ్మకు ఫోన్ చేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాము రమ్మని చెప్తే, గూడూరులోనే మా అక్క వాళ్ళు ఉన్నారు, ఆటో వేసుకొని అయితే వచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొంచెం సేపు ఉండేసి అయితే 11:30కి అలా వచ్చాము. బస్ అప్పుడు వచ్చింది. బస్ కూడా వీడియో తీసి ఉండాలి. మేము బుక్ చేసింది వేరే, అంటే కాస్ట్ ఎక్కువలో చేసాము. బట్ బస్సు కొంచెం ఓల్డ్ది అయితే వచ్చింది. హైదరాబాద్ సైడ్ అయితే ఫుల్ వర్షాలు ఉన్నాయి. చాలా అయితే అనిపించింది బస్సులో. బయట ఇక్కడ హైదరాబాద్లో కూడా అలానే ఉంది. బట్ అటు నెల్లూరు సైడ్ అయితే వర్షాలే లేవు. ఫుల్ హాట్గా ఉంది అసలు. అటు అమ్మ తల్లి, దాన్ని హాట్ అంటారు, వేడిగా ఉన్నాయి అంటారు. ఏ ఊరు నుంచి వచ్చినావమ్మా నువ్వా? హైదరాబాద్ నుంచి వచ్చినానయ్యా. గ్యాస్ మీరు చూసారు కదా ఇప్పుడు దాకా వీడియో. అదైతే ఇప్పుడే మేము వాయిస్ ఓవర్ ఇచ్చాము. మేము అక్కడి నుంచి వచ్చి తర్వాత ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ చూసారు ఎలా ఉన్నాయి, ఫుల్ ఆయిల్ పెట్టేసుకుని హెడ్ ఏక్ కి చాలు ఏం లేదు. టిఫిన్ చేసాము, వీడియో తీద్దాము, చాలా డేస్ అయిపోయింది కదా, వచ్చి 3 డేస్ అవుతుంది అని చెప్పేసి వీడియో తీస్తున్నాము. ఏం తిన్నాక ఏమి మచ్చలాగుంది. మచ్చ కాదు అది, అయిపోయింది. ఏమైపోయింది? ఈ వచ్చిన జర్నీలో అయితే నా పని అయితే అయిపోయింది. ఎందుకంటే బ్యాగ్ ఉంది, పెద్ద బ్యాగు, దాన్ని మొయ్యలేక నా పని అయితే అయిపోయింది. వచ్చేటప్పుడు వాకాడ్ నుంచి కోట నుంచి వచ్చేటప్పుడు బస్సులో బ్యాగ్ పెట్టగానే అక్కడ జనాలు దిగడానికి ఎక్కడానికి కూడా ప్లేస్ సరిపోలేదు. అక్కడ నుంచి అక్కడ రావడానికి మళ్ళీ ఆ బ్యాగ్ కి ఎక్కడైనా ఆర్టీసీ బస్ లో బ్యాగ్ కి 60 రూపీస్ తీసుకుంటారా? మా ఇద్దరికి 90 రూపీస్ తీసుకున్నాడు. ఆ బ్యాగ్ కి 60 రూపీస్ తీసుకున్నాడు. చాలా మోసం కదా, పెద్ద బ్యాగ్. అలా దీనికి కూడా తీసుకోకూడదు అలాంటి ఆర్టీసీ బస్ లో. మనం ఏం చేయలేము, తీసేసుకున్నారు కాబట్టి. మరీ పెద్దగా ఉందంటే మరీ పెద్దగా ఏం లేదు. అక్కడ సైడ్ కి పెడితే వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఎక్కువ మంది దానికి అంత చెప్పాల్సిన అవసరం లేదు, అయిపోయింది దాని గురించి. ఎంత పెద్దది ఉన్నట్టు, పెద్ద కొండ ఉన్నట్టు చెప్పేస్తున్నాడు. గైస్, మాకైతే రేపు అంటే జూలై 3న మాకైతే ఒక ఇంటర్వ్యూ అయితే ఉంది ఫిలిం లుక్స్ ఛానల్ వాళ్ళతో. చెప్పు ఇప్పుడు. నేను చెప్తా అంటే నన్ను మొత్తం సెకండ్ గైస్. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మధురా నగర్ అంట. నువ్వు పాడ బాగా వాళ్ళు దడుచుకుంటారు. పాడిందా లేకపోతే చెప్పిందా? కామెంట్ చేయండి. అంతే కదా, అంతే. అక్కడ ఎలా ఉంటుందో, ఏం క్వశ్చన్స్ వేస్తారో తెలియదు. మా ఇంట్లో అయితే వద్దు అలా ఇలా అడుగుతారు అని చెప్పేసి అంటున్నారు. మేము అడిగాము, అలాంటి మీ మీద నెగిటివ్ ఏమి రాదు,
పాజిటివ్గానే వచ్చేయాళ్ళు, మేము అలా తీస్తాము అని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా అడిగితే మేము వాటన్నిటికీ సమాధానం చెప్పము. మేము చెప్పమంటే చెప్పే వాటికి చెప్తాం. కామెంట్ చేయండి, ఇంటర్వ్యూ బెటరా రేపే మేము వెళ్ళేది అంటే మేము ఏవైతే చెప్పాలనుకుంటున్నామో సో అవే వాటి వరకు ఆన్సర్ చేయగలుగుతాం. ఏది ఇంకొంచెం ఏమైనా రిలీజియన్ సంబంధించిన ఇంటర్వ్యూకి మేము వెళ్ళడానికి రీజన్ మాకైతే మనీ ఇవ్వమని చెప్పేశారు. వాళ్ళైతే మనీ ఏమి ఉండదని చెప్పేసి, మేము మనీ తీసుకోము, మనీ ఇవ్వమని చెప్పారు. వెళ్ళడానికి రీజన్ వచ్చేసి 1 million 2 million అనుకున్నది. గైస్ మేమైతే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే సో మేము ఉండే లొకేషన్ నుంచి కొంచెం దగ్గర అన్నమాట. దగ్గర అంటే ఒక 14 kilometers ఉంటుంది. సో అందుకని చెప్పి మేము ఇంటర్వ్యూకి వెళ్తున్నాము. ఇంటర్వ్యూకి వెళ్ళినందువల్ల మేము 4 కలుస్తాం కదా అని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకోటి ఏమైనా చెప్పాలంటే ఇంకేం చెప్పాలి, ఇంకేం చెప్పేదో ఒకటి నీ మాటల్లో. సరే అయితే ఇంటర్వ్యూ బెటరా లేకపోతే మాకేమైనా నెగిటివిటీ వస్తుందా అన్న మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే కామెంట్ చేయండి ఈ రోజులోపు, ఎందుకంటే రేపు వెళ్తాం కదా. సో అందుకే ఈ రోజు ఎలాగోలా బస్సుని వీడియో పోస్ట్ చేయించాను. అయిపోలేదు వీడియో, ఇంకా ఉంది. 10 minutes అయినా ఉండాలి కదా వీడియో. మన వీడియో ఎంతమంది అడుగుతున్నారు తెలుసా? అవును, కాకపోతే మేము ఇంకా అంత అప్డేట్ కాలేదనిపిస్తుంది వీడియోస్ తీస్తున్నాం. కాకపోతే దీనివల్ల వీడియోస్ మొత్తం వేస్ట్ అయిపోతాయి. ఏం చేస్తుంది తెలుసా, అసలు సగం వీడియో తీసేసిన తర్వాత పడుకుంటది వచ్చి. లేపుతా ఉంటే వీడియో తీద్దామంటే సో అలా చేస్తుంది. కన్ఫర్మ్ గా నెక్స్ట్ వీడియో అలా చేస్తుంది. అలా చేసినప్పుడు నాకేమనిపిస్తుంది, వీడియో తీసినా ఒకటే తీయకపోయినా ఒకసారి ఇంకోసారి తీసుకొచ్చా అనిపిస్తుంది. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే ఫన్నీగా లేకపోతే వ్లాగ్స్ వాళ్ళు ఏం చెప్పినా తీసేది చెప్తే అంటే కొంచెం కంటెంట్ చెప్పండి, అలా ఇలా తీయండి అని చెప్పేసి కంటెంట్ గురించి చెప్పిన అలా తీయడానికి ట్రై చేస్తాం. మాకు అంత తెలియడం లేదు వీడియోస్ ఎలా తీయాలా, ఎలా మాట్లాడాలా, ఎంత టైం ఉండాలా. ఏదో తీస్తున్నాము అంటే తీస్తున్నాము అన్నట్టు తీస్తున్నాము. వషీకి అన్నీ నాకు తెలుసు అంటాడు, బట్ ఏమీ తెలియదు. అంతే కదా. ఇప్పుడు దాకా తను రేపు ఆడిషన్ ఉందంట, దానికి యాక్టింగ్ అయితే చేస్తుంది. ఆ యాక్టింగ్ ఎలా కామెంట్ చేశారంటే యాక్టింగ్ కాదు, నేను చెప్పిన నిజం. ఏం చెప్పాను ఇప్పుడు నేను చెప్పింది నిజం, ఎవరు చెప్పు చేసేది యాక్టింగ్. సరే గైస్ ఈ వీడియో లింక్ ఇంతే. బాయ్ చెప్పు. బాయ్.